మనం బర్గర్స్ ప్రిపేర్ చేసుకున్నాం. వాటికి కావాల్సిన బాయిల్ పొటాటోస్ అండ్ స్వీట్ పొటాటో, కొంచెం తరుక్కున్న కొత్తిమీర, కొన్ని రాజ్మా, నల్లశనగలు, ఇవన్నీ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకొని స్మాష్ చేసుకున్నాం. స్మాష్ చేసుకున్న స్వీట్ పొటాటో అండ్ గ్రెయిన్స్ అన్నీ, చాప్ చేసుకున్న కొత్తిమీర, కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, బియ్యం పిండి ఒక 2 స్పూన్స్, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్, టేస్ట్ కోసం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ సాల్ట్. ఇప్పుడు దీన్నంతా స్మాష్ చేసుకొని మొత్తం మిక్సప్ అయ్యేలాగా కలుపుకోవాలి. స్మాష్ అయినంత వాటర్ వేసుకోకుండా ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే పొటాటో ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఇలా వస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ప్యాటీస్ చేసుకోవడానికి. ఇలాగా కలుపుకోవాలి. బర్గర్స్లోకి ప్యాటీస్ ఇలాగ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 4 సైడ్స్ మొత్తం అన్నీ కాల్చుకోవాలి. ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇలా స్ప్రే చేసుకోవాలి ఆయిల్. ఇలాగ తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలి. ప్యాటీస్ అన్ని రెడీ అయిపోయాయి. ఆఫ్ చేసుకుందాం. ఇలాగ చికెన్ బ్రెస్ట్ని స్లైసెస్లో కట్ చేసుకొని మధ్యలో చిలికి పెట్టుకోవాలి. మనం కలుపుకున్న గిన్నెలోనే ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, చాలు. ఇలాగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ. ఇందులో చికెన్ పీసెస్ వేసుకున్నాం, చికెన్ బ్రెస్ట్ కొంచెం సేపు ఇందులో ఇలా వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాక ఫ్రై చేసుకున్నాం. సేమ్ పెనం మీద చేసుకున్నాం. ఇదే పెనం బాగా హీట్ ఎక్కాలి. దీని మీద ఆయిల్ ఫ్లెష్ చేసుకున్నాం. ఇలా అయితే ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. డీప్ ఫ్రైస్ అయితే హెల్త్కి మంచిది కాదు, అందుకని అన్ని షాలో ఫ్రైస్ లాగానే పాన్ ఫ్రైస్ బెటర్ ఫర్ హెల్త్. అండ్ బాగా ఫ్రై అయిపోయింది, ఆవిరిలో వస్తున్నాయి. ఇప్పుడు దీని మీద వేసుకున్నాం. ఇలాగా చికెన్ బ్రెస్ట్ని మొత్తం పాన్ మీద వేసుకుని ఇలా కాల్చుకుంటూ ఉండాలి. అన్నీ టర్న్ చేసుకుందాం. ఇలా కాలుతాయి షాలో. మూత పెట్టుకుందాము. అన్నీ 4 వైపులో ఫ్రై అయ్యేలాగా ఇలా ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యే తీసేసుకుందాం. బర్గర్ బ్రెడ్స్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు తీసేసుకుందాం, కాలిపోయాయి. ఇప్పుడు దీని మీద మనం చీజ్ వేసుకోవాలి. వెజ్ ప్యాటీ, దాని మీద చికెన్ అండ్ దాని మీద చీజ్ స్లైసెస్ వేసుకొని కాసేపు హీట్ చేసుకోవాలి. ఈ బర్గర్ బేస్, వీటికి బర్గర్ బేస్ హీట్ చేసుకున్నవి దాని మీద మయోనీస్ వేసుకున్నాం. ఇప్పుడు వాటి మీద లెట్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బర్గర్ బేస్లోకి స్టఫింగ్ తీసేసుకొని బర్గర్స్ మీద పెట్టుకోవాలి. నాకు లెట్యూస్ అంటే ఇష్టం, అందుకే ఎక్స్ట్రా లెట్యూస్ కూడా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు బర్గర్స్ రెడీ అయిపోయాయి.